ఆయ్ ఆల్ జీవన అలేఖ్యతో ఆనందిని చూస్తూ రాముడు సీత అరణ్యంలో ఉంటే ఏం చేశాడు? వారధి కట్టి అక్కడి నుంచి సీతని ఎలాగోలా తీసుకోవాలని చూశాడు. మరి రాముడు లాంటి బావగారు కరణ వెళ్ళిపోతుంటే ఆనంది చూస్తే ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేస్తుంది కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. రాముడు కాబట్టి ఒక సముద్రం దాటాడు. కానీ ఆనంది మాత్రం బావగారి కోసం 7 సముద్రాలు దాటుతుంది. మరి అంత దూరం పోవాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. చాలా పెద్ద కథే కదా. అప్పుడు అలేఖ్య, నువ్వు చెప్పిన కథలో మనుషులు దూరమైనా సరే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది. కానీ ఆదిత్య మనసులో ఆనందికి ప్రేమ లేదు. అలా ప్రేమ ఉంటే ఎందుకు వదిలి వెళ్ళిపోతాడు? వదిలి వెళ్ళిపోయే ప్రేమ ఎంతకాలమైనా సరే తిరిగి రాడు. ఆ రోజు ఎప్పటికీ రాదు. ఇక ఆనంది శివయ్య దేవాలయానికి అంకితమైపోవాల్సిందే. ఆనంది, నువ్వు రోజు ఇలా బాధపడుతూ ఎలా ఉంటావు? అలేఖ్య, నువ్వు వైట్ పేపర్ అందుకో అని చెప్పి అనగానే ఇక అలేఖ్య వైట్ పేపర్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇదిగో, ఇందులో నువ్వు సంతకం పెట్టావనుకో, ఇది నీ రిజిస్ట్రేషన్ లెటర్ అవుతుంది. ఎలాగో నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు. ఎందుకంటే ఆ సంతకం పెట్టేస్తే నేను పురుషోత్తం గారికి నేను అందజేస్తాను. నువ్వు ముఖం చూపించిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ముఖం చూపించావు కాబట్టి. ఏంటి జీవన, ఎన్ని మాట్లాడినా సరే ఆనంది ఏం మాట్లాడడం లేదేంటి అని అలేఖ్య అనగానే, పాపం ఇంకేం మాట్లాడుతుంది, అంతా అయిపోయాక సైన్ ఆనంది, ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి జీవన అనగానే ఆనంది బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. నువ్వు ఎంతకాలం ఎదురు చూసినా సరే ఆదిత్య రాడు అని చెప్పగానే ఎదురుగా ఉన్న ఆదిత్యను చూసి ఇక అలేఖ్య అలానే షాక్ అయి, జీవన అక్కడ చూడు అని చెప్పి అనగానే ఇక జీవన ఆదిత్యను చూసి షాక్ అయి అలానే చూస్తుండిపోతుంది. ఇక ఆనంది ఆదిత్యను చూసి ఆనందపడిపోతూ ఉంటుంది. బావగారు, మీరు ఈరోజు కెనడా వెళ్ళిపోవాలి కదా, వెళ్ళలేదా అని చెప్పి జీవన్ అనగానే, అవును నేను వెళ్ళాలి, కానీ నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఆ దేశంలో ఏదో యుద్ధంలాగా జరుగుతుందంట, అందుకే నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఆ దేశంలో అల్లర్లేవో జరుగుతున్నాయంట, అందుకే నా వీసా కూడా క్యాన్సిల్ అయింది అని అనగానే జీవన, మరి మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్తారు బావగారు అని అంటుంటే, మళ్ళీ యుద్ధం ముగిసిన తర్వాతే వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆదిత్య వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జీవన అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక ఆనందపడిపోతూ, అప్పుడైనా ఇప్పుడైనా సరే రాముడే సీత దగ్గరికి వచ్చాడు. మన మనసులో ఏదైనా గట్టిగా కోరుకుంటే ఆ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ ప్రకృతి మనకి సహాయం అందేలా చేస్తుంది. నేను గట్టిగా కోరుకున్నాను, అందుకే నా కోరిక నెరవేరింది. ఇక నా భర్తని నన్ను ఎవ్వరు విడదీయలేరు. పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం లేదు. నా రాముడు ఇక్కడే ఉంటాడు, నా కళ్ళ ముందే ఉంటాడు అని చెప్పి ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలేఖ్య, ఏంటి జీవన ఇలా జరిగింది అని అంటుంటే, ఏం చేద్దాం, మన ప్లాను నా కర్మకొచ్చింది. నీ ప్లాన్ కాస్త 2 దేశాల మధ్య యుద్ధాన్ని తీసుకొచ్చింది కదా, కానీ మన నెత్తి మీద బాంబు పడింది కదా, మళ్ళీ కథ మొదటికే వచ్చింది అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది. ఇక చైతన్య శశికాంత్ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. శశికాంత్ చైతన్యతో, ఇప్పుడు మీ అన్నయ్య ప్రయాణం ఆగిపోయినందుకు సునంద ముఖం ఎలా ఉందో అని అంటుంటే, మా ముఖం చాలా కోపంగా పెట్టింది. అన్నయ్య ప్రయాణం ఆగిపోయినందుకు మామ్ చాలా సీరియస్ గా ఉంది అని చెప్పి చైతన్య ఆనందపడుతూ చెప్తూ ఉంటాడు. అవునరా, నాకు కూడా అలానే ఉంది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇలా ఉంటుంటే మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవాలి అన్నంతగా అనిపిస్తుంది అని చైతన్య అంటుంటే, ఇక అప్పుడే సునంద అక్కడికి వచ్చి దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది దేని గురించి లేదు సునంద అని శశికాంత్ అనగానే, ఎందుకు డాడ్ అబద్ధం చెప్పడం, నిజమే చెప్తాను. అది కాదురా, నా గురించి కూడా ఆలోచించు అని శశికాంత్ అనగానే, పర్వాలేదు డాడ్, నీ గురించి కూడా ఆలోచించి చెప్తాను, ఆలోచించి చెప్తున్నాను. మామ్, అన్నయ్య కన్నడ వెళ్ళి
ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా, దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఏమో అని చెప్పి నన్నెందుకు రా కలుపుతున్నావు దాంట్లో అని శశికాంత్ అనగానే, నా గురించి నేను చెప్పుకోగలను కానీ మీ గురించి మీరు చెప్పుకోలేరు కదా డాడ్, అందుకే నేను చెప్తున్నాను. నా బాధ కూడా అదే అని శశికాంత్ అంటూ ఉంటాడు. అంటే మీ అన్నయ్య ప్రయాణం ఆగిపోయేందుకు మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అని అనగానే ఇక శశికాంత్ అది అది కెనడా దేశంలో యుద్ధాలు అవేవో జరుగుతున్నాయి కదా, అది వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పి చేతు అన్నాడు. అది నిజమే కదా డాడ్, వెళ్ళు వెళ్ళుంటే మంచిది కాకపోయి ఉండేది అని అంటుంటే అప్పుడే ఇక జీవన అక్కడికి వస్తూ ఉంటుంది. చేతి ఇక్కడే ఉన్నా సరే ఇంకెవరికో ఫేవర్ గా మాట్లాడుతున్నాడు అని అనగానే, అది ఇంకొకరికి అనే బదులు వదిననే అంటున్నావు అనొచ్చు కదా, నీకున్న బుద్ధి ఇక్కడ ఎవరికి లేదురా అని సునంద అంటూ ఉంటే, అది మన మంచికే కదా మామ్ అని చైతన్య అంటుంటే, చైతన్య నువ్వు నా గురించి చెప్పడం ఆపేరా, ఎందుకు డాడ్ అలా అంటావు, నేను నీ మంచి గురించి చెప్తున్నాను కదా, నువ్వు చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. ఇన్ని రోజులు నన్ను పట్టించుకోలేదని చెప్పి ఆలోచించాను, కానీ ఇప్పుడు నన్ను పట్టించుకుంటే నాకు చాలా భయం వేస్తుందిరా. అది కాదు డాడ్, నువ్వు ఈవినింగ్ ఏదో చెప్పావు కదా, నేనేం చెప్పలేదురా. ఆ గుర్తొచ్చింది, అన్నయ్య ప్రయాణం ఆగిపోయేటట్టు ఏదైనా శుభవార్త చెప్పమని చెప్పావు కదా. అప్పుడు ఇక సునంద, మీరు ప్రయాణం ఆగిపోయిందని చెప్పి సెలబ్రేషన్ అవేవో చేస్తున్నారా, అవేవి చేయకండి ఎందుకంటే నేను వేరే చోటికి ప్లాన్ చేస్తాను అని సునంద అనగానే అప్పుడే ఆదిత్య వచ్చి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేనమ్మా అనగానే ఇక సునంద, ఇప్పుడు ఈ ప్రయాణం ఆగిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోతుందా, నువ్వు అన్నది నిజమే, కానీ మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను అమ్మా అని అనగానే, నేను చెప్తుంది కూడా నీ భవిష్యత్తు కోసమేరా. అవును, కానీ కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు, నా జీవితం కూడా ఒక ప్రశ్న లాంటిదే, సమాధానం కోసం కొన్నాళ్ళు ఆగాల్సిందే అని ఆదిత్య అనగానే ఇక సునంద అలానే చూస్తూ ఉంటుంది. సరేరా నీ ఇష్టం అని సునంద చెప్పగానే ఇక జీవన సోఫీ అలానే చూస్తూ ఉంటుంది. సరే రేపు మార్నింగ్ మనం గుడికి వెళ్తున్నాం అని సునంద అనగానే, ఏంటి మామ్ సడన్ గా గుడి భోగం పెట్టాం, ఏమైనా హోమాలు యజ్ఞాలు చేయాలా అని అంటుంటే, అవేమీ లేదు, మరి గుడి ప్రోగ్రాం పెట్టావు, నేను అందరం వెళ్ళాలా, అందరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమే వెళ్తున్నాం అని అంటుంటే, ఏంటి డాడ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, మీ డాడ్ రావడం లేదు, మీతోనే ఉంటాడు, నేను ఆదిత్య ఇద్దరమే గుడికి వెళ్తాము, సరే భోజనం టైం అయింది పద అని చెప్పి ఇక సునంద అనగానే అందరూ వెళ్తూ ఉంటారు. మీ అమ్మ మీ అన్నయ్య కాపురం చెడగొడితే నువ్వు నా కాపురం చెడగొట్టేలా ఉన్నావురా అని శశికాంత్ చైతన్యతో అంటుంటే, నువ్వు మంచోడు అని మామతో చెప్పాలా అని అంటుంటే, అలా వద్దురా నీకు దండం పెడతాను, కొన్ని రోజులు నన్ను వదిలేరా, నువ్వు నాతో మాట్లాడకురా దండం పెడతాను అని చెప్పి ఇక శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. సరే డాడ్ నేను నీతో మాట్లాడను, కానీ నాతో మాట్లాడచ్చు కదా, మా వదిన ఇంట్లో అడిగి పెట్టేంత వరకు నేను ఇలా పోరాడుతూనే ఉంటాను, దేవుడా మా వదిన మా ఇంట్లో అడుగు పెట్టేటట్టు చూడు స్వామి అని చెప్పి ఇక చైతన్య అనుకుంటూ ఉంటాడు. ఇక ఉదయం కాగానే ఆనంది అందరూ ఇక పూజ చేస్తూ ఉంటారు. పూజారి గారు పూజ చేపిస్తూ ఉంటారు. ఇక అమ్మ పుట్టి ఇంతతో ఈ పూజ అయిపోయిందమ్మా, నువ్వు అమ్మవారికి ఏదైతే కోరుకున్నావో అది జరిగినందుకు నువ్వెంత సంతోషపడుతున్నారో అమ్మవారు కూడా అంతే సంతోషపడుతున్నారు. కాకపోతే ఈ పూజ ఇంకా మొత్తం పూర్తి కాలేదు పుట్టి, పూర్తి కావాలి అని అనగానే, ఏంటి ఏం చేయాలి పూజారి తాత అని అంటుంటే, నీ కోరిక సౌభాగ్యానికి సంబంధించింది కాబట్టి నువ్వు నీ భర్తతో కలిసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, నీ భర్తతో ఆశీర్వాదం తీసుకోవాలి, ఆ తర్వాత 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి, ఆ తర్వాత నేల మీద భోజనం చేయాలి, అప్పుడు ఈ పూజ పూర్తవుతుంది అని చెప్పగానే ఇక ఆనంది ఏం చేయాలో తెలియక అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి, అయ్యోరు మీకు అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నారేంటి, మనుషుల మొక్కలు చూస్తేనే కొర్రుమనే మనుషులు ఆశీర్వాదం ఇస్తారా అని అనగానే, సంకల్పం బలంగా ఉంటే ఏదైనా జరుగుతుంది, అమ్మ కుట్టి నువ్వు ఈ అమ్మవారికి దండం పెట్టుకో, ఈ సంకల్ప బలంతో ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది, అమ్మవారి నీ కోరిక నెరవేరేటట్టు చూస్తారు అని చెప్పి అనగానే ఇక ఆమెను దండం పెట్టుకుంటూ ఉంటుంది.
అమ్మ దేవి, నేను ఏదో తప్పు చేశాను చెప్పి నిన్ను దూరంగా పెట్టారు. నా భర్తతో నేను దూరంగా ఉన్నాను. కానీ నాకు మాత్రం తెలుసు నేను ఏ తప్పు చేయలేదని చెప్పి. అయినా కూడా వాళ్ళు వస్తారా, ఇది జరుగుతుందా అని చెప్పి నాకు అనిపించడం లేదు. కానీ ఏదైనా బలమైన సంకల్పంతోనే ఈ కోరిక కోరుతున్నాను. ఎలాగైనా సరే ఈ పూజ పూజేటట్టు చూడు తల్లి అని చెప్పి ఇక ఆనంది వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య సునంద ఇద్దరు కారులోంచి దిగి వీరికి వస్తూ ఉంటారు. అది చూసిన సింహాది, బిడ్డ ఒక పాలి అటు చూడు అనగానే ఇక ఆనంది అటు చూసి ఆనందపడిపోతూ ఉంటుంది. చూసావా బిడ్డ, నువ్వు అమ్మవారికి కోరుకున్న మొక్కు నెరవేరుతుంది. నీ సంకల్పం మహా గొప్పది బిడ్డ. అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అమ్మవాళ్ళు ఈ భర్తని ఇక్కడికి వచ్చేటట్టు చూశారు అని అంటుంటే ఇక పద్మమ్మ, వాళ్ళు వచ్చారే కానీ ఆశీర్వాదం ఎందుకు ఇస్తారు అయ్యా అనగాని, ఇచ్చేటట్టు మనమే చూడాలి. ఎలా చూడాలయ్యా, ఏదో ఒకటి చేసి ఆశీర్వాదం ఇచ్చేటట్టు చూడాలి అని సింహాద్రి అంటూ ఉంటాడు. ఇక సింహాద్రి పద్మమ్మ ఇద్దరు సునంద దగ్గరికి వస్తూ ఉంటారు. ఆది లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇక సునంద అనగానే, అమ్మ నమస్కారం, అల్లుడు గారు నమస్కారం అని చెప్పి సింహాద్రి అనగానే ఇక ఆదితో నమస్కారం పెడుతుంటే, ఆది మనం గుడికి వచ్చింది దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి, ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని పలకరించడానికి కాదు అని అనగానే, అవునమ్మా మీరు చెప్పేది నిజమే, కానీ ఈరోజు నా బిడ్డ కూడా గుడికి వచ్చింది. మేము ఊరికే రాలేదు, ఇక్కడ పూజ జరిపించడానికి వచ్చాము. నా బిడ్డ ఏదో కోరిక కోరుకుంది, అది నెరవేరాలని చెప్పి పూజ చేస్తూ ఉంది. అప్పుడు సునంద, మీరు ఇలా మంచిగా మాట్లాడితే నేను కరిగిపోయి ఆనందిని ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఆనంద్ చెప్పిందా అంటుంటే, ఎప్పుడైనా ఏ పొద్దున సరే అది జరగాల్సిందే కదమ్మా అని పద్మమ్మ అంటుంటే, అవన్నీ మీరు అనుకోవడం మానేయండి, అలా కళను కలడం మానేయండి, ఎందుకంటే అది ఎప్పటికీ జరగదు, అది అమ్మవారే చూసుకుంటుంది అని సింహాద్రి అనగానే, చేసిన తప్పులను చేసి ఇప్పుడు అమ్మవారు చూసుకుంటుంది అని అమ్మవారు మీరు నెట్టిస్తున్నారా? అమ్మవారు నిస్వార్థంగా ఉండే వాళ్ళకి తన కోరికలు నెరవేరుస్తారు. ఆయన ఎవరికి సహాయం చేస్తుందో తెలియదు, ఎవరి పరువు తీస్తుందో తెలియదు. నిస్వార్థంగా తన స్వార్థం గురించి ఆలోచించి ఇంటి పరువు తీసేసిన చేతులారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్న బిడ్డ నీ ఆనంది. నువ్వు గాల్లో దీపం పెట్టి దేవునికి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయా? అసలు నిన్ను గాల్లో దీపం ఎవరు పెట్టమన్నారు? పెట్టావు అంటే నువ్వు తప్పు చేసినట్టే. పద అది మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరు వెళ్తుంటే అప్పుడే ఇక పూజారి గారు అక్కడికి వస్తుంటారు. అమ్మ నేను చెప్పేది వినండి, ఇక్కడ పూజ జరిగింది. అమ్మవారు ఎవరికైనా అమ్మవారే కదా, దైవం రూపం వేరు కావచ్చు, కానీ దైవం ఇచ్చే అనుగ్రహం ఒకటే కదా. ఇప్పుడు పూజ జరిగింది కాబట్టి మీరు అక్కడ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తే మీకే మంచిది. పంతులు గారు కొంతమందికి దూరంగా ఉంటేనే మంచిది అని సునంద అనగానే, ఎవరికి ఎవరు దూరం చేయాలి, ఎవరికి ఎవరు దగ్గర చేయాలి అనేది మన చేతిలో లేదు. అమ్మవారు జగన్మాత, అంత అమ్మవారే చూసుకుంటారు అని అనగానే ఇక సునంద, అది మనం అమ్మవారికి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుందాం. మనుషుల మీద కోపం దేవుడి మీదనే చూపించాలి, పద మనం వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటారు ఇద్దరు. ఇక సునంద ఆదిత్య ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చి ఇక అమ్మవారిని మొక్కి ఇక ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇక ఆనంది ఆనందపడిపోతూ ఆదిత్య వెనుకాని మెల్లిగా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన సీను, చూసావా అమ్మాడి సంకల్పం ఎంత గొప్పదో, అమ్మాడి మొక్కున్నదంటే ఆ దేవుడైనా సరే వరం ఇవ్వాల్సిందే అని అంటుంటే, అవునురా నిజమే, కానీ ఇప్పుడు ఆ పెన్నిటి కూడా ఆశీర్వాదం ఇవ్వాలి కదా అని సింహాది అంటుంటే, అది కూడా జరుగుతుంది మామ, నువ్వు చూస్తూ ఉండు. ఇక అలా ప్రదర్శన చేస్తూ ఆదిత్య సునంద ఇద్దరు ఒక దగ్గర ఆగి దేవుడికి నమస్కారం పెట్టుకుంటుంటారు. ఇక అది చూసిన ఆనంది వెంటనే ఆదిత్య కాళ్ళకి కన్న పెట్టబోతుంటే ఇక ఆదిత్య అలా ముందుకు ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇక అది చూసిన సునంద కోపంగా, అరగుతో మించి ఆశపడు కూడా మూర్ఖత్వమే అవుతుంది. ఆది నువ్వు ప్రదర్శన చేస్తుండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ కుట్టి, నువ్వు నీ భర్తతో ఆశీర్వాదం ఇక్కడే కాదు ఎక్కడైనా తీసుకోవచ్చమ్మా అని అంటుంటే, ఇప్పుడు అది జరుగుతుందో లేదో అని అంటుంటే, అది తప్పకుండా జరుగుతుంది, నేను నా భర్తతో ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పి ఇక ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ప్రదర్శన చేస్తుంటే ఆదిత్య వెనుకాలే ఆనంద్ కూడా ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద్ ప్రదర్శన చేస్తూ ఇక ఆదిత్యని
డాష్ ఇస్తూ ఉంటే ఇక ఆదిత్య ఎవరా అని చెప్పి చూడగానే అక్కడ ఆనందం ఉంటుంది. ఇక ఆనందం చూడగానే ఆదిత్య ముఖం మీద పెడుతూ ఉంటాడు. అదేంటి ప్రదర్శన చేస్తుంటే మధ్యలో ఎవరైనా ఆగుతారా? నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి అని ఆదిత్య అనగానే, గుడికి ఎందుకు వస్తారు, ప్రదర్శన ఎందుకు చేస్తారు? నేను కూడా అందుకే చేస్తున్నాను. అయితే ప్రదర్శన చేస్తావా? చేశాను. అందరి దేవుళ్ళకి మొక్కుతున్నావు, చేసిన తప్పు ఒప్పు చేయమనా? కాదాదిత్య గారు, నేను ఏ తప్పు చేయలేదు. నన్ను అపార్థం చేసుకున్న వ్యక్తిని అర్థం చేసుకున్నాను చూడమని ఆ అమ్మవారికి మొక్కుతున్నాను. అయితే నీకోసం నువ్వే మొక్కుకున్నావన్నమాట అని చెప్పి అంటుంటే ఇక ఆనంది అలానే చూస్తుంటుంది. ఇక ప్రోమోలో ఆనంది సునందతో ఈ రోజు నేను పూజ చేసిన ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి. మిమ్మల్ని చూస్తుంటే నిండు ముత్తైదులు అనిపిస్తున్నారు. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, మీకు తాంబూలం ఇవ్వాలి అని చెప్పి ఇక ఆనంది సునంద కాళ్ళకి పసుపు పెడుతూ ఉంటుంది. పసుపు పెట్టి ఆనంద పడిపోతూ ఉంటుంది. ఇక సునంద కోపంగా చూస్తూ ఉంటుంది. ఆనంది సునందకు పసుపు పెట్టి ఇదిగోండి తాంబూలం అని చెప్పి ఇస్తూ ఉంటే ఇక సునంద తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇద్దరు అలానే చూస్తుంటారు. నచ్చితే లైక్ చేయండి.